సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో మరి వారు వేగుల చూసి వచ్చారు. అక్కడే సంగతులను చెప్పినప్పుడు మరి వారు అవిశ్వాసపు మాటలు మాట్లాడినట్లుగా మరి మనం చూసుకున్నాము. మరి ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ కూడా 14వ వచనం నుంచి మరి మనం అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో మరి వారు వేగుల చూసి వచ్చి అక్కడ శ్రేష్టమైన పండ్లను చూపించారు. అక్కడ దేశంలో ఉన్న బలవంతుల గురించి కూడా మరి వారు సమాచారము చెప్పారు. అయితే మరి 10 మంది ఎటువంటి సమాచారం చెప్పారంట? చెడ్డ సమాచారం చెప్పినట్టుగా మనం చూసాం. ఎందుకంటే 10 మంది కూడా ఏమంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు బలవంతులు, వాళ్ళని మనం జయించలేము, వారి దృష్టికి మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాము అని వారి గురించి వారు చాలా తక్కువగా అవిశ్వాసపు మాటలు మరి మాట్లాడారు. కేవలం 2 మాత్రమే మరి మనము నిశ్చయముగా వెళుతాము అని మరి విశ్వాసముతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నారు. అంటే చూడండి, మనకున్న గుంపులో బలహీనపరిచి మనల్ని అవిశ్వాసముతో వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండి. మనల్ని విశ్వాసపు మాటలు మాట్లాడి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అందరూ కూడా మనల్ని ఎలా బలహీనపరుస్తారు? అయ్యో, ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడతావు, ఎలా అని మనల్ని భయపెట్టే వాళ్ళే ఉంటారు, అధైర్యపరిచేవారే ఉంటారు. కానీ బలము చెప్పి, ధైర్యపు మాటలు చెప్పి మరి మన విశ్వాసముతో మనల్ని బలపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని మరి మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? 10 మంది చెప్పారంటే దాన్నే నమ్ముతాం. దేన్ని నమ్ముతాం? 10 మంది చెప్పిన దాన్నే నమ్ముతాం, కానీ ఒక్కరు చెప్పిన దాన్ని మనం ఎప్పుడు కూడా నమ్మము. కాబట్టి మరి ఆ యొక్క మాటలను బట్టి అక్కడ 10 మంది ఒక మాట చెప్పడం ద్వారా వారు బలహీనపడిపోయారు. ఎలా ఏడుస్తున్నారంట? ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారంట. ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. కేకలు వేయడమే కాదు, ఎలాగ ఏడుస్తున్నారంట? ఎలుగెత్తి దేవుని సన్నిధిలో వారు ఏడుస్తున్నట్టుగా మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మోషే అహరోనుల పైన కూడా వాళ్ళు సణుగుకుంటూ ఉన్నారు. ఏంటండి, ఏమని సణుక్కుంటున్నారు? అయ్యో, ఐగుప్తులో చచ్చిపోయినా బాగుండేది, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడే చచ్చిపోయినా అసలు ఈ ప్రయాణమే ఉండేది కాదు, ఈ సమస్యలే వచ్చేవి కాదు, మేము దీనిని ఇప్పుడు ఈ బాధ మాకు వచ్చేదే కాదు. చూడండి, మనకు బాధ కలిగినప్పుడు ఏమనుకుంటాం? అప్పుడు చచ్చిపోయినా బాగుండు, అనవసరంగా ఇక్కడ దాకా వచ్చాం, బ్రతికున్నందుకు ఇవన్నీ చూస్తున్నాం అని మనలో అది ఆ ఆలోచన రావడము అనేదే అవిశ్వాసపు ఆలోచన. అది సాతాను ఆలోచన. మనల్ని ఏం చేస్తాడంట? ఆ యొక్క సమస్యను బట్టి మనల్ని బలహీనపరిచి అప్పుడు చచ్చినా బాగుండు, అనవసరంగా ఇప్పుడు ఈ పరిస్థితి నేను గెలవలేను అన్నట్లుగా మనలో బలహీనతను తీసుకుని వస్తూ ఉంటాడు. ఎక్కడ చావలేదు? ఐగుప్తులో చావలేదు, లేదా అరణ్యమందైనా చచ్చిపోయినా బాగుండు. ఈ 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు కదా. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నోసార్లు వాళ్ళకి కష్ట సమయాలు వచ్చాయి. ఆ ప్రతి సమయంలో దేవుడు వారిని విడిపించాడు. కానీ అటువంటి సమయంలో చచ్చిపోయినా బాగుండేది. కానీ అంటే ఎందుకు బ్రతికున్నామా అన్నంతగా బాధపడుతున్నారు. ఏం చెప్పండి? కష్టం వస్తే మనకేమొస్తుంది? ఎందుకు బ్రతికున్నాను, ఈ కష్టాలు చూడడానికే బ్రతికున్నానేమో అన్న బాధ, దుఃఖం మనకు వస్తుంది. కానీ ధైర్యంగా బ్రతుకున్నోడికే సమస్య వస్తుంది. చచ్చిపోయినోడికి ఎందుకు సమస్య వస్తుందండి? సమస్యలు ఉంటాయా వాళ్ళకి? నేను బ్రతికున్నాను అంటే నేను దీనిని జయించే శక్తిని, నాలో జీవం ఉన్న ఆ దేవుడు దీనిని జయించే శక్తిని ఇస్తాడు అన్న విశ్వాసం మనలో పోతుంది. ఏం పోతుంది చెప్పండి? ఆ విశ్వాసం పోయి ఈ కష్టాలు చూడడానికే బ్రతుకున్నానా, అప్పుడు చచ్చిపోయినా బాగుండు, అప్పుడు జ్వరం వచ్చి 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు పోయినా బాగుండు, ఏదో రోగం వచ్చి మరణ పడకలో ఉన్నాను, అప్పుడు చచ్చిపోయినా బాగుండు, మళ్ళీ బాగయ్యి మళ్ళీ ఈ కష్టాలు చూడాల్సి వస్తుంది, ఈ సమస్యను చూడాల్సి వస్తుంది. అంటే ఒక సమస్యను ఎదురైతే మనకు జయించే శక్తి కావాలి. కానీ బాబు నేను జయించలేమో, నేను ఎందుకు బ్రతుకున్నాను అన్న మాటలే మన ఆత్మీయ జీవితంలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అవిశ్వాసపు
మాటలు, బలహీనపరిచే మాటలు, సాతాను మన యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఏమని అడిగారంట? మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? అంటే ఎటువైపు చూస్తున్నారు? వాళ్ళ నేత్రాలు ఎటువైపు చూస్తున్నాయి? తిరిగి వెనకకి చూస్తున్నాయి. ఈ ముందు ఈ సమస్యను జయించే కంటే మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి ఆ బానిసత్వమే మేలు. ఈరోజు చాలామంది అదే మేలు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. విగ్రహారాధన నుంచి వచ్చి దేవుని తెలుసుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి కొన్ని దేవుడు వారి జీవితంలో జరిగించకపోవడం ద్వారా మరి దేవుని చిత్తాన్ని ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా ఎంతో మంది మాకు వెనకకి వెళ్ళడమే మేలు అని వాళ్ళు వెనుకకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వీరంతా కూడా అవిశ్వాసులుగా పిలువబడుతున్నారు. ఎవరన్నా? వీళ్ళంతా కూడా అవిశ్వాసులు. దేవుని పైన వారికి విశ్వాసము లేదు. మరి ఎర్ర సముద్రాన్ని రెండుగా చేల్చాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి 10 అద్భుతాలు చేసి దేవుడు మమ్మల్ని విడిపించాడు అన్న విశ్వాసం వారిలో లేదు. అందుకని యెషయా 28:16 ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. ఏంటంట? విశ్వసించేవాడు, నిజంగా విశ్వాసం ఉంటే హృదయంలో కలవరమే ఉండదు, ధైర్యం ఉంటుంది. నా యేసయ్యే చూసుకుంటాడు, ఏం జరిగినా నా యేసయ్యే చూసుకుంటాడు, ఆయనే నాకు మార్గం సరళం చేస్తాడు, తప్పకుండా నన్ను ముందుకు నడిపిస్తాడు అన్న విశ్వాసం ఈరోజు ఆత్మీయ జీవితంలో మరి మనకి ఉండాలి. అయ్యో ఆ సమస్య రాగానే నేను దీన్ని జయించలేనేమో అని మన ప్రయత్నాలు మనం చేసుకొని సనగడము అనేది దేవునికి విరోధమైనది. అందుకనే మనలో విశ్వాసం ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడప్పుడు ఏం చేయాలంట? ఈ సమస్యలన్నీ ఎందుకు? మన విశ్వాసాలకి పరీక్ష. ఆ సమయంలోనే అసలు మన విశ్వాసం ఎంత అనేది బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు చక్కగా పొద్దున్నే సాయంత్రం వరకు మనం ప్రార్థనలు చేసుకొని దేవుడి దర్శనాలు పొందుకున్నప్పుడు అప్పుడు కాదు మన విశ్వాసం గొప్పతనం ఏంటి తెలిసేది. ఒక భయంకరమైన సమస్యలు మన ముందు కొన్ని మనకంటే బలమైన సమస్యలు మన ముందు నిలబడ్డప్పుడు మన విశ్వాసం ఎలాగుంది? ధైర్యంగా నిలబడుతున్నామా? అవిశ్వాసముతో చచ్చిపోయినా బాగుండు, ఇవన్నీ చూడకపోతే బాగుండు, నేను వెనక్కి పోయినా బాగుండు, ఇప్పుడు ముందుకు వెళ్ళలేను, వెనక్కి పోలేను అన్నట్లుగా ఆ కలవరము అనేది హృదయంలో చాలామంది కలవరపడుతూ ఉంటారు. అందుకనే విశ్వసించేవాడు కలవరపడడు. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వాడు దేనికి భయపడడు. ఎందుకంటే వాడి యొక్క నేత్రాలు దేవుని కళ్ళతో చూస్తాడు కాబట్టి నేను దీనిని జయించగలను అనే విశ్వాసం కలిగి ఉంటాడు. ఇప్పుడు కాలేబు ఏమన్నాడు? నిశ్చయంగా మనము జయిస్తాము అంటే ఆ విశ్వాసపు కనులు లేని వాడు ఎంతసేపు ఏం ఆలోచిస్తాడు? నేను దీనిని జయించలేను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏమనుకుంటున్నారు? మనం ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏంటంట? ఆత్మీయత. అసలు ఈ కనాను వద్దు, ఈ పరలోకం వద్దు, ఏమీ వద్దు. ఈరోజు చూడండి చాలామంది క్రైస్తవులు వెనుకకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ అవిశ్వాసమే. వారిలో విశ్వాసం లేదు. నిలబడి ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ వారిలో విశ్వాసము అనేది ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని జయించలేక వారు వేరే వేరే ప్రయత్నాలు చేసుకుని ఆత్మీయ జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి వారి అంతా కూడా అవిశ్వాసుల గుంపు అన్నమాట అదంతా కూడా. చూడండి ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే మోషే అహరోనులు ఇజ్రాయేలుల సర్వ సమాజ సంఘము ఎదుట అన్ని లక్షల మంది ప్రజలండి ఒకటేసారి మరి వాళ్ళల్లో కలవరం అనేది మొదలైపోయింది, సమస్యలు మొదలైపోయాయి. అందరూ కూడా మోషే అహరోనుల పైన మరి అంటే సణుగుతూ ఉన్నప్పుడు వీరు మాత్రం ఏమీ మాట్లాడట్లేదండి. సర్వ సమాజం ఎదుట సాగిల పడిన వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్నారట. చూడండి, అనాలంటే అధికారంతో ఎన్నో అనవచ్చు, కానీ మరి అక్కడ సాగిల పడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయేలులందరికీ కానబడెను. అక్కడ మరి యెహోషువ కాలేబులు చివరికి వీళ్ళ యొక్క
కేకలు చూసి, ఏడుపులు చూసి. అందుకే నేను చెప్తాను, వచ్చిన సమస్యను బట్టి ఏడవద్దు. ఏమని చెప్తున్నా నేను? మూర్ఖుళ్ళు ఏడుస్తారంట. ఎవరు ఏడుస్తారంట? దానికి వేరే మాట కూడా నేను చెప్పాను, దాన్ని మళ్ళీ గుర్తు రాట్లా కదండి. అంటే సమస్యను బట్టి మనం ఏడవద్దు. అయ్యా మరి సమస్య ఉంది, మేము ఎలా దీని నుంచి మేము బయటికి రావాలి అని ప్రార్థన చేయండి, ఏడవండి. కానీ వాళ్ళు ఎవరిని చూసి ఏడుస్తున్నారు అక్కడ? ఆ బలవంతులను చూసి ఇంకా మనం పోలేము, ముందుకెళ్ళలేము అని ఎలుగెత్తి రాత్రంతా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. ఆ మోషే అహరోనుల పైన వాళ్ళు సణుగుతూ వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువ కాలేబులు బట్టలు చింపుకొని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు ఇంతగా భయపడుతున్నారు? అది మంచి దేశం అండి, మనం తప్పకుండా ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో చేర్చి దానిని మనకు, అంటే దేవుడు మన యందు ఆనందించాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఇన్ని కోట్ల ప్రజలలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటే నిజంగా ఎంత ధన్యులం మరి మనము. కాబట్టి దేవుడు మనల్ని మరి ఏర్పరచుకున్న ఆ ఏర్పాటును బట్టి దేవునే మనం సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఎప్పుడు సంతోషపడతాడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకి సంతోషం. నిజంగా ఎంత నమ్మింది ఈ బిడ్డ, అసలు అంత భయంకరమైన పరిస్థితిలో కూడా, చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నన్ను విడిపిస్తాడు అని ఎంతగా నన్ను నమ్మింది అని మన ఎందరి ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు మన యందు ఆనందిస్తాడు. కాబట్టి మీరు విశ్వాసంతో ఉండండి, అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆయన నమ్మినందుకు ఆయన మనల్ని సంతోషపెడతాడు. ఆయన కృప కొరకు మనం కనిపెడితే ఆయన మన యందు ఆనందించి తప్పకుండా మనల్ని ఆ యొక్క రాజ్యంలో చేరుస్తాడు. ఎందుకంటే అది చాలా మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తెరగా బడకుడి. అంటే అవిశ్వాసము, అల్ప విశ్వాసము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎవరు చెప్పండి? దేవుని మీద. అక్కడ మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారంటే దేవుని పైన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు పంపిన నాయకులని, వారి మాటలని వారు విశ్వసించలేకపోతా ఉన్నారు. అందుకని అవిశ్వాసము తిరుగుబాటును ప్రేరేపిస్తుందండి. ఏం చేస్తుందంట? అవిశ్వాసము తిరుగుబాటును ప్రేరేపిస్తుంది. మనలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి దైవ సేవకుల మాటలను కానీ, వారు చెబుతున్న దేవుని వాక్కులను కానీ వారు నమ్మటం లేదని అర్థం. ఏం లేదని అర్థం? నమ్మటం లేదు. కాబట్టే వాళ్ళు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది అవిశ్వాసపు తిరుగుబాటుతనం. ఏంటి చెప్పండి? అవిశ్వాసపు తిరుగుబాటుతనం. అవిశ్వాసము తిరుగుబాటును ప్రేరేపిస్తుంది, విసుగుదలను తెప్పిస్తుంది, నిరుత్సాహాన్ని తెప్పిస్తుంది. మనల్ని ఏం తెప్పిస్తుంది చెప్పండి? అబ్బో చాలా కష్టము, మనం ముందుకు వెళ్ళలేము అనే ఒక నిరుత్సాహము, విసుగు, తిరుగుబాటును ప్రేరేపించేదిగా ఉంటుంది. అంతేకాకుండా భేదాలు కల్పించేదిగా ఉంటుందంట. ఏం చేస్తుందంట? భేదాలు కల్పిస్తుంది. అంటే ఒక ఇద్దరు ఏం కాదండి మనం వెళ్తామండి అని ఇద్దరు అంటే ఈ అవిశ్వాసపు గుంపు ఏమంటది? పద ఒక గుంపును తయారు చేసుకుంటుంది. గుంపును తయారు చేసుకొని వాళ్ళు చెప్పేయన్నీ ఒట్టి మాటలేదండి, అసలు ఎవరి వల్ల కాదండి. ఈ లోకంలో ఎక్కడ జరిగిందా? ఈ లోకం వైపే చూస్తారండి, కానీ లోకంలో జరగదు. కానీ మన పక్షంగా ఉన్న దేవుడు చేయగలుగుతాడని ఇంకో గుంపును తయారు చేసుకుని భేదాలు కలిగిస్తుంది. సంఘాలలో భేదాలు రావడానికి ఏంటి కారణం అంటే అవిశ్వాసమే. దైవ సేవకుల మాటలు, దేవుని మాటలను వినకుండా అవిశ్వాసపు మాటలు, ఇంకా సణుగులు కల్పిస్తుంది. సణిగే విధంగా తయారు చేస్తుంది, దారి తప్పిస్తుంది, మన మార్గాన్ని తప్పిస్తుంది. వాళ్ళు ఏమని ప్లాన్ చేసుకుంటున్నారు? తిరుగుబాటు చేసి ఏమనుకుంటున్నారు? వెనక్కి అంటే వెళ్ళవలసిన మార్గమును వెళ్ళనివ్వకుండా ఈ అవిశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? అంటే ఎడుదిరిగి కనానికి చేరనివ్వకుండా ఆత్మీయ యాత్రలో మనల్ని దారిని మళ్ళించేసేస్తుంది. అందుకని అవిశ్వాసం మనల్ని దారిని మళ్ళించి చేరవలసిన గమ్యాన్ని చేర్చకుండా చేరకూడదు నరకానికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని మీద మీరు తిరుగుబాటు చేయకండి. ఆయన ఆ దేశ ప్రజలకు మీరు భయపడకండి, వాళ్ళే మనకు ఆహారం అవుతారు. మేము వాళ్ళకి మిడతల్లాగా ఉన్నాం, మమ్మల్ని మిడతల్లాగా నోట్లో వేసేసుకుంటారు అని అనుకుంటున్నారేమో. ఏ బలవంతుని చూసి అయితే నువ్వు భయపడుతున్నావో వాడు నీకు ఆహారం అవుతాడంట. ఎంత చక్కని మాట కదండి. వాళ్ళే మనకు ఆహారం అవుతారు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోద్దంట. వారి నీడ వారి మీద నుండి తొలగిపోద్ది. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని చెప్తా ఉన్నాడంట. ఎంత ధైర్యపు మాటలండి. దేవుడు మనకు తోడున్నాడమ్మా, మీతో ఉన్నాడమ్మా, మీరు భయపడొద్దు. ఎంత చెబుతున్నా మనలో ఏమొస్తుంది చెప్పండి? చీకటి చూస్తే భయం,
గజ్జల శబ్దం వింటే భయం. ఇంకా ఏదన్నా వెనక నుంచి తోసేసినట్టు అనిపిస్తే భయం. ఏదన్నా పీడకలు వస్తే భయం. కళలో అవి ఇవి కనిపించి అది చేయమని అంటే భయపడిపోయి వెనక్కి తిరిగిపోతాం. అసలు అవన్నీ కూడా మరి వాటికి మనం భయపడకూడదు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది అవిశ్వాసులుగా మారడానికి ఈ భయమే కారణం. ఈ అవిశ్వాసులుగా మారడానికి ఏంటంటే, అందుకనే దేవుడు మాటి మాటికి ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, ఆ అవిశ్వాసం మనలో రాకుండా, ఆ అవిశ్వాసం మనలో రాకుండా విశ్వాసము కలిగి దేవుని తట్టు మనం చూడాలి, ఆయన మనతో ఉన్నాడని మనము నమ్మాలి అనే దేవుడు మాటి మాటికి మనల్ని భయపడవద్దని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇంత ధైర్యవచనాలు చెప్తూ ఉంటే సర్వ సమాజం ఏమంటుందంట, ఈయన రాళ్లతో కొట్టి మంచి చెప్పేవాళ్ళని ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి, లోకం చంపాలి. ఎందుకంటే 10 మంది చెప్పిన 10 గోత్రాల వాళ్ళే నమ్ముతున్నారు. 10 గోత్రాల వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అవే నమ్ముతున్నారు. ఆ భయం వాళ్ళని ఆవరించింది. ఆ భయం ఎప్పుడైతే వాళ్ళని ఆవరించిందో, బాబాయ్ ఆ బలవంతులను చూసి మేము గెలవలేమని ఈ బలము ధైర్యవచనాలు చెప్పి మనం వెళదాము, ఏం కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పేవారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తుందంట. ఏంటంట, రాళ్లతో కొట్టి చంపాలని ఎప్పుడైతే వారు అన్నారు, వీళ్ళు లాభం లేదు, వీళ్ళు మనల్ని వెనక్కి పోనీయరు, ముందుకెళ్ళి వాళ్ళ చేతిలో చంపేటట్లు చేస్తున్నారు, వీళ్ళని రాళ్లతో కొట్టి చంపుదామని ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడింది. అంటే దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారము మీదికి లోపలికి దిగి వచ్చేసిందండి. అంటే చూడండి, నిజానికి దేవుని మహిమ వచ్చినప్పుడు వీళ్ళు ఏమవ్వాలి, ప్రయాణము మొదలు పెట్టాలి. ప్రయాణం అంటే ఆగిపోవాలి. అయితే ఆ మహిమ ఎందుకు వచ్చింది అంటే, వారి మీద దేవుని యొక్క కోపము అక్కడ కనపరచబడడానికి మరి ఆ యొక్క వచ్చి దేవుడు వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 11వ వచనం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు, నేను వారికి స్వాస్థ్యం ఈ యొక్క తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించుతీవి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి యుందురు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతున్నారు. ఎంత బాధపడుతున్నారు చూడండి వారి విషయంలో. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు అంటే, చూడండి, మనం అలక్ష్యము తిరుగుబాటు అంటే ఏదో ఆయనను విడిచి ఆయనకి విరోధంగా మాట్లాడడం అని అనుకుంటున్నాం. కానీ కలిగిన శ్రమను బట్టి ఏడవడము, మనం ముందుకు వెళ్ళలేమేమో, దీన్ని జయించలేమేమో అనే ఏడుపులు దేవునిని అలక్ష్యం చేసినట్టు. దేవుని యందు విశ్వాసము లేకుండా మనం అనే ప్రతి మాట, మనం ఏడ్చే ఏడుపులు బయటికి అనకుండా చాలామంది లోపల ఏడుస్తూ ఉంటారు, కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. బాబు ఎలా 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 అని కుళ్ళి అంటే ఇదంతా కూడా ఏంటి చెప్పండి, దేవునిని మనం అలక్ష్యం చేస్తున్నాం. ఆయన మనతో ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఆయన చెప్తూ ఉంటే ఆయన మాటని ఏం చేస్తున్నాం, మనం లక్ష్య పెట్టట్లేదు. ఆయన మాటని పక్కన పెట్టి మనం ఏదో పెద్ద గొప్ప వాళ్ళమైపోయి బలవంతులమైపోయి దాన్ని జయించే శక్తి మనకు ఉన్నట్టు మన బలాలని చూసుకొని, మన బలహీనతలను చూసుకొని మనం ఏం చేస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అందుకని దేవుడు అంటున్నాడు, వారు నన్ను అలక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎంతకాలం అలక్ష్యం చేస్తారు, ఎంతకాలం ఏడుస్తారు, శ్రమలు వచ్చిన వాటిని బట్టి ఎంతకాలం మీరు ఏడుస్తూ ఉంటారు. ఎన్ని అద్భుతాలు చేశా, ఎన్ని సూచక క్రియలు చేశా, అయినా మనకి ఏం రావట్లేదు చెప్పండి, విశ్వాసం రావట్లేదు. దేవుని నమ్మలేకపోతున్నాం. ఎన్ని అద్భుత కార్యాలు చూస్తున్నాం, మందిరాలలో చూస్తున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, మనమే సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మళ్ళీ ఒక సమస్య మన ముందుకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం, నమ్మక యుందురు. ఎంతకాలం నన్ను వీళ్ళు నమ్మక యుందురు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యనయ్యా, వాళ్ళని తెగులు తెచ్చి అందరినీ చంపేస్తా, నేను ఇంకో గొప్ప జనాన్ని సృష్టిస్తాను అని మోషేతో చెప్తే, అప్పుడు మోషే అంటున్నాడయ్యా, నువ్వే కదా వీళ్ళని ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చావు, నీ బాహుబలం చేతనే కదా వీళ్ళని తీసుకుని వచ్చావు. అప్పుడు ఆ దేశ నివాసులు అందరూ కూడా వింటారు, నువ్వు చేసిన పనిని అందరూ కూడా వింటారు. దాన్ని విన్నప్పుడు మరి వాళ్ళు ఏమనుకుంటారు చూడండి, అక్కడ 14వ వచనం నుంచి చెప్తున్నాడు, యెహోవాను నీవు నీ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. ఏమని విన్నారంట, సమస్త దేశ ప్రజలు ఏం విన్నారు,
దేవుడు, ఒక దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా అనే దేవుడు ఆ ప్రజల మధ్యలో నివసించే దేవుడు. ఎవరంట? మనం సేవించుచున్న దేవుడు. ఎందుకు మన దేవుడు గొప్పవాడంటే ఆయన మన మధ్యలో నివసించుచున్న దేవుడు. ఆ రోజేమో వారి మధ్యలో ఉన్నాడు, ఈ రోజేమో క్రొత్త నిబంధన కాలంలో మనలో ఉన్నాడు. ఎవరున్నాడు? ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. పాత నిబంధన కాలంలో వారి మధ్యలో నివసించిన దేవుడు క్రొత్త నిబంధన కాలంలో నేను నీలోకి వస్తా, నీలో నివాసం చేస్తాను, నీ దేహమే దేవునికి దేవాలయంగా ఉండాలి, పరిశుద్ధాత్మకి నిలయంగా ఉండాలని చెబుతూ ఉండి మనలో ఉంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సమస్త ప్రజలందరూ కూడా ఏమని తెలుసుకుంటున్నారు? మనం సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో నివసించే దేవుడు అని అందరూ తెలుసుకున్నారు, అందరూ విన్నారు. అంతేకాకుండా నీవు ముఖాముఖిగా కనబడిన సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి ముఖాముఖిగా దేవుడు ఏం చేశాడండి? తన యొక్క మహిమను చూపించాడు. అక్కడ తన ఆ స్వరమును విన్నప్పుడు వాళ్ళు భయపడిపోయి అయ్యి బాబోయ్ మేము ఈ యొక్క స్వరమును వినలేము, నీవే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి ఆ సంగతులు మాకు చెప్పు అన్న తర్వాత మోషే గారు ఎక్కడికి వెళ్తారు? కొండ మీదకి వెళ్తారు. అంటే చూడండి, ఇజ్రాయేలులకి దేవుడు ఎలా కనిపించాడంట? ముఖాముఖి కనపడ్డవాడు దేవుడు. అసలు ముఖాముఖిగా దేవుడు చూసి కూడా వాళ్ళు దేవుని యందు వాళ్ళు విశ్వసించలేకపోతా ఉన్నారు. అందుకనే సమస్త ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఏంటది? వారి మధ్యలో నువ్వు ఉన్నావని, దేవుడు ముఖాముఖిగా నువ్వు వారితో మాట్లాడుతూ ఉన్నావని, అంతేకాకుండా నీ మేఘము వారి మీద నిలుచుచున్నదని. దేవుని యొక్క మేఘము, ఆ మేఘము అంటే ఈ దినమున పరిశుద్ధాత్మ. ఆ మేఘము వారి మీద ప్రతినిత్యము వారిని ఏం చేస్తూ ఉంది? ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మేఘము వలె వారిని నడిపిస్తూ ఉంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆత్మానుసారముగా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో చెప్పండి? నడిపిస్తున్నాడు. అందుకనే మీరు ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని కుమారులై ఉంటారని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆ యొక్క మేఘము వలె మేఘము వారిపైన నిలిచి ఉన్నదని, అంతేకాకుండా పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారి ముందర నడుచుచున్నాడని వారు విని ఉన్నారు. అంటే ఏ క్షణములో కూడా దేవుడు వారిని విడిచి పెట్టడం లేదు. ఆయన ముందర నడిచే దేవుడు అండి, మన ముందు నడిచే దేవుడు, మన ముందు ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు, మనకంటే బలవంతులు వచ్చినప్పుడు ఆయనే మన పక్షం యుద్ధం చేస్తాడు కదా. అంతకుముందు కూడా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? ఆయన మన ముందు ఎలా వెళ్తాడంట? దహించు అగ్ని వలె మన ముందు నడుచుచు శత్రువులను హతము చేసే దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన మన ముందు నడిచే దేవుడు అని మనం విశ్వసించట్లే. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు అని మనం విశ్వాసపు మాటలను మనము కలిగి ఉండాలి. అందరూ చూస్తున్నారు ఈ దేవుడు గొప్పతనాన్ని, అందరూ చూస్తున్నాడు, కానీ మరీ మనకి ఆ విశ్వాసము రావటం లేదు. అందుకనే అందరూ విని ఉన్నారయ్యా నువ్వెంత గొప్ప దేవుడివో, కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక్క దెబ్బతో ఈ జనాలను చంపివేస్తే నీ కీర్తిని గురించి విన్న జనాలు ఏమనుకుంటారు? ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని ఏం చెప్పుకుంటారు? ఏదో ఇక్కడ అద్భుతాలు తీసి పట్టుకెళ్ళాడు, కానీ ఆ కరానికి చేర్చడానికి ఈ దేవుడికి శక్తి లేదు, ఆ బలవంతులను జయించడానికి ఈ యొక్క దేవునికి శక్తి లేదు అని చెప్పుకుంటారు కదా. నీ మట్టుకు నీవు వీరు చేసిన పనిని బట్టి వీరిని సంహరించి ఇంకొక జనాంగాన్ని సృష్టిస్తా అంటున్నావు. అది నీ గొప్పతనమే, కానీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు? నా దేవునికి శక్తి లేక, ఆ ప్రమాణం చేసిన దేశానికి చేర్చే శక్తి లేక వారిని అరణ్యంలోనే చంపేశారని అనుకుంటారు, నీ గురించి చెడ్డగా అనుకుంటారని మోషే అక్కడ దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క గుణ లక్షణాల గురించి అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడు. నువ్వు సంహరించువాడు అని జరుగుతున్నావు. పరిహారానికి సంహారానికి వ్యతిరేక పదం. పరిహరించేవాడంటే క్షమించువాడు, సంహరించేవాడంటే చంపేసేవాడు. అది పూర్తిగా వ్యతిరేకమైన పదం. పరిహారి, ఏసేనా పరిహారి అని పాట పాడుకుంటాం కదా. పరిహరించువాడు అంటే తీసివేసేవాడు, క్షమించేవాడు అని అర్థం. అందుకని యెహోవా ఎటువంటి దేవుడు అంట? దీర్ఘశాంతుడు. ఎంత ఓర్పండి ఆయనకి. ఎన్నిసార్లు అవిశ్వాసం కలిగి మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు ఆయన కోపం తెప్పిస్తున్నాం, ఎన్నిసార్లు అవిధేయులుగా ఉంటున్నాం, ఎన్నిసార్లు అల్ప విశ్వాసులమై భయపడతా ఉంటాం. అయినా మన పట్ల ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతము కలిగి మనల్ని ఓర్చుకుంటున్న దేవుడు ఆయన. కానీ మనకు ఉండదు ఎదురు వాళ్ళ పట్ల దీర్ఘశాంతం.
ఆయన మన పట్ల మాత్రము దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కృపాతిశయుడును, అంటే తన కృపను బట్టి అతిశయించే దేవుడు. దేవుని కృప ఎంత గొప్పది, మీరంతన్నా చేయండి, నేను ఊర్చుకుంటున్నా. అది ఆయన కృపాతిశయం అండి, మన గొప్పతనం కాదు, మన భక్తి మన ప్రార్థన కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మనం భక్తిగా ప్రార్థనగా ఉంటూ పొరపాట్లు చేస్తున్నా మనకి ఏమీ జరగటం లేదు అంటే అది దేవుని కృపాతిశయము మాత్రమే. ఏదో మన భక్తి మన ప్రార్థన మన నీతి మనల్ని కాపాడట్లేదు, దేవుని కృపాతిశయమే మనల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. దీర్ఘశాంతమే మనల్ని సహిస్తూ ఉంది అని మరి మనము అర్థం చేసుకోవాలి. దోషమును అతిక్రమమును పరిహరించేవాడు, అంటే మనం ఆయన విషయంలో ఎన్నిసార్లు దోషము చేసినా అతిక్రమాలు మనము జరిగించినా కూడా ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యా అని ఆయన పాదాల మీద పడితే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన క్షమించి వేస్తాడంటండి. మనుషులైతే ఒకసారి చూసినా రెండోసారి చూసినా ఇంక నేను క్షమించేదే లేదు అంటాం. కానీ దేవుడు మనల్ని క్షమించే దేవుడు, పరిహరించే దేవుడు. అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బాలము గానపరచబడునుగాక. ఎటువంటి దేవుడు అంట, ఆయన మనల్ని క్షమించే దేవుడే, కానీ మన దోషాన్ని బట్టి అతిక్రమాన్ని బట్టి అపరాధాన్ని బట్టి శిక్ష మాత్రం గ్యారంటీ. ఏంటంట, క్షమిస్తాడు కానీ శిక్షిస్తాడు. ఏంటంట, క్షమిస్తాడు కానీ తప్పకుండా శిక్ష. అయితే దావీదు విషయంలో చూడండి, దావీదుని ప్రార్థనను బట్టి క్షమించాడు కానీ శిక్ష అయితే వచ్చింది. తను చేసిన హత్యకు ప్రతిగా నలుగురిని తన కుటుంబంలో మరి తను ఇవ్వవలసి వచ్చింది. అందుకనే ఆ శిక్షని ఎన్ని తరాల వరకంట, 3-4 తరాల వరకు మనము చేసిన ప్రతి అపరాధాన్ని బట్టి ప్రతి అతిక్రమాన్ని బట్టి దోషాన్ని బట్టి మన పిల్లలు బాధపడతారండి. మన పిల్లల పిల్లలు కూడా బాధపడతారు. అదే నీతి అయితే 1000 తరాల వరకే ఆయన యొక్క కరుణ నీతిని మరి దేవుడు నీ పిల్ల తరమున నీ నీతి నిలబడుతుందని చెప్పాడు. అందుకనే దేవుని అందలి నీతిని భయమును భక్తిని మనం కలిగి ఉంటే మన పిల్లలకి దేవుని యొక్క కృపా కరుణని మనం ఇవ్వగలుగుతాము. లేదా దోషము చేసేవారిగా పొరపాట్లు చేసి అతిక్రమాలు అపరాధులుగా మనం ఎంచబడితే మన పిల్లలకి ఆ శిక్షని మరి మనము ఇచ్చేవారముగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచే ఆయన రక్తంలో కడగబడితే ఆ పాపాలు క్షమించబడతాయి. కానీ ఒకవేళ వాళ్ళు యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారైతే అది తప్పకుండా అది నిలిచి ఉంటూ ఉంది. అందుకని ఈరోజు మరి రక్తంలో కడగబడినందువలన చాలామంది అంటారు మా తల్లిదండ్రుల యొక్క పాపము, అప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు ఉన్న ఆ శాపము ఆ పాపము మా మీదికి వస్తూ ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు రక్తంలో కడగబడిన తరువాత ఏది మన మీద ఉండదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అది ఉండేది. ఇప్పుడు ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా ప్రతి విధమైన శాపమును ఆయన శిలువ మీద ఏం చేశాడండి, మోసేశాడు. ఇప్పుడు ఆ శాపం ఏదైతే ఉందో ఆ శాపం నుంచి మరి మనము విడుదల పొందుకున్నాం. అందుకని ఆయన రక్తంలో కడగబడాలని అందరం ఎందుకు చెప్పుకునేదంటే ఇటువంటి ఏవైనా శిక్షలు ఉన్నా కూడా ఆయన రక్తంలో కడగబడితే ఆ దోషం నుంచి వారు విడుదల పొందుకుంటారు. ఆయన మన దోషములన్నిటినీ పరిహరించు దేవుడు, మన శాపములను కలువరి సిలువలో మోసిన దేవుడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతోటి ఎంత బ్రతిమలాడుతున్నాడు చూడండి. ఇక్కడ మోషే అక్కడ సర్వ సమాజం దగ్గర సాగిలపడ్డాడు, ఇక్కడ దేవుని దగ్గర సాగిలపడుతున్నాడు. నిజంగా ఈ అవిశ్వాసపు గుంపులతో ఈ అవిశ్వాసపు మాటలు మాట్లాడే మూర్ఖులతోటి ఎవరం కూడా వాదించలేమండి. ఎందుకంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు అవసరమైతే. ఏంటండి, సేవకులని చూడరు, ఎవరని చూడరు, ఎదురు తిరగడము తిరుగుబాటుతనము రాళ్లతో కొట్టి చంపడానికి కూడా సిద్ధపడతారు వాళ్ళు. అందుకనే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అందుకనే మూర్ఖునితో మాట్లాడొద్దు అంటారు. కొన్నిసార్లు మూర్ఖుని నోరు మూయకుండా ఉండడం దేవుని చిత్తం అంటాడు, ఒక చోట మూర్ఖుని నోరు మూయించడము దేవుని చిత్తం అంటారు. అంటే ఆ మూర్ఖత్వాలలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఎవడి నోరు మోయించాలి ఎవడి నోరు మోయించకూడదు అనే దాన్ని బట్టి కూడా వివేకము కలిగి జ్ఞానం కలిగి మరి మనము ప్రవర్తించాలి. కొన్ని చోట్ల మనం మాట్లాడామనుకో ఏం చేస్తారు, మన మీదకే శ్రమ, మన మీదకే తిరుగుబాటు వచ్చేస్తుంది. కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి, కొన్ని చోట్ల కొద్ది మందిని మరి మనము వారి మూర్ఖత్వాన్ని బట్టి గద్దించే వారంగా ఉంటుంది. అక్కడ మోషే బతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఇన్నిసార్లు క్షమించావు కదా,
ఎన్నిసార్లు ఐగుప్తు నుండి బయలుదేరింది మొదలుకొని ప్రతి చోట సణుగుతానే ఉన్నారు, ప్రతి చోట నీ మీద నీ కోపం తెప్పిస్తానే ఉన్నారు. కిబ్రోతు హత్తావాలో మాంసం గురించి సణిగారు, ఏంటారు తబేరా అనే ప్రాంతంలో ఆయాసం గురించి సణిగారు, నీళ్ళ కోసం సణిగారు. ఎన్నోసార్లు వాళ్ళని క్షమిస్తూ వస్తున్నావు కదా, ఈసారికైనా దయచేసి వాళ్ళని క్షమించు, నీ కృపాక్షయాన్ని బట్టి వాళ్ళని క్షమించు. నిజంగా అందుకని దైవ సేవకులు ప్రజలు ఎంత మీరు పొరపాట్లు చేసినా దైవ సేవకుల ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ యొక్క కీడు రాకుండా క్షమిస్తాడు. అక్కడ యేసు ప్రభుల వారు, అక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నేను ఎందుకు క్షమించాడంటే దేవుడు వాళ్ళని అక్కడ మోసే ప్రార్థనను బట్టి. కాబట్టి మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి వచ్చే ఆ కీడు కూడా కొన్నిసార్లు సంఘ ప్రార్థనలను బట్టి, దైవ సేవకుల ప్రార్థనలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అది రానివ్వకుండా దానిని ఆటంక పరుస్తాడు. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే మాది మేము చేసుకోగలుగుతాం ప్రార్థన, మా ఏ కీడు రాకుండా మేము ప్రార్థన చేసుకుంటే మేము బాగైపోతాము అని చాలామందిలో ఏముంటుందంటే అది దానిని అవిశ్వాసం అన్నది. నేను చేసుకోగలను, దేవుడు నా ప్రార్థన వింటాడు అని అంటాం. దేవుడు అందరి ప్రార్థన వింటాడు. నీతిమంతుల మీద ఉంటుంది, చెడ్డవారి మీద కూడా ఆయన కనుదృష్టి ఉంటుంది. కానీ ఎవరి వైపు ఉంటుంది ఆయన ప్రార్థన? నీతిమంతుల వైపు ఆయన యొక్క చెవులు ఉంటాయి, నీతిమంతుల వైపు ఆయన చెవులు ఉంటాయి. సుంకరి ప్రార్థన విన్నాడు, పరిసయ్యుని ప్రార్థన విన్నాడు. కానీ ఎవరి నీతిమంతునిగా ఎంచాడు? అక్కడ సుంకరి నీతిమంతునిగా ఎంచాడు. ఆయన అందరి ప్రార్థనలు వింటాడు. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు నా నీతిని బట్టి నేను చేసుకుంటా, నాకు ఎవరు చేయనవసరం లేదు, ఏ దైవ సేవకుడు నా గురించి చేయనవసరం లేదని మనం అనుకుంటే అక్కడ దేవుడు దానిని చూస్తాడు, దానిని కూడా చూస్తాడు. ఇక్కడ మోషే చేసిన ప్రార్థనను బట్టి నీ మాట చొప్పున నేను వారిని క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతా యెహోవా మహిమతో నేను క్షమించాడు, కానీ శిక్ష మాత్రం తప్పదండి. ఏంటి చెప్పండి? చూడండి, క్షమించిన ఆ చేసిన తప్పుకి శిక్ష అయితే పొద్దు అక్కడ వాళ్ళు ఏం చేశారండి? ఏడ్చారు అంతే కదా, ఆ సమస్యను చూసి ఏడ్చారు అంతే కదా. అక్కడ వాళ్ళు చేసిన అంత భయంకరమైన తప్పేంటి? అవిశ్వాసంతో ఏడ్చారు. బాబు దీన్ని జయించలేనేమోనని ఏడ్చారు. మన జీవితంలో ఎన్నిసార్లు ఏడ్చుంటాం చెప్పండి? ఎన్నిసార్లు సమస్యను బట్టి, మనం బాధను బట్టి, నాకేంటి బాధ, నా శరీరంలో ఏంటి బాధ, నా కుటుంబంలో ఏంటి బాధ అని ఎన్నిసార్లు బాధను బట్టి నువ్వు ఏడ్చుంటావు. నేను అందుకనే ఎన్నిసార్లు ఏమని చెప్తున్నా, బాధను బట్టి ఏడవకండి, బాధను తీసివేయమని ఏడవండి. అయ్యా ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వు, దీన్ని జయించే శక్తి ఇవ్వని ఏడవండి. కానీ ఎందుకు ఈ బాధ వచ్చింది, ఈ బాధను జయించలేనేమో అని మనం అస్సలు కూడా ఏడవద్దు. అందుకనే చూడండి, క్షమించాడు, కానీ శిక్ష నుంచి అయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు తప్పించుకోలేకపోయారు. అందుకనే అక్కడ వెంటనే అంటున్నాడు, నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను ఈ మహిమను చూచిన నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను ఎన్నిసార్లు అంట మనం లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఐగుప్తు మొదలైన దగ్గర నుండి ఎర్ర సముద్రం దగ్గర సనిగారా, ఐగుప్తుల మమ్మల్ని ఏడ చంపకుండా అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా అని అక్కడ ఎర్ర సముద్రం దగ్గర నుంచి చనగడం మొదలుపెట్టారు. బయటికి రాగానే మారా వచ్చింది, అక్కడ నీళ్లు బాగలేకపోయినా అక్కడ సణిగారు. అక్కడ ఆ తర్వాత ఆహారం లేదని సణిగారు, మన్నా కురిపించాడు, మాంసం లేదని సడిగారు. అది దేవుడు ఏం చేశాడు? పూరెళ్ళని కురిపించాడు. మళ్ళీ మస్గా మెరీబా అనే జలముల దగ్గర మంచినీళ్ళు లేవని మళ్ళీ రెండోసారి సణిగారు. అక్కడ వివాదాన్ని బట్టి దేవుడు అక్కడ మస్బా మెరీబా అనే స్థలాల దగ్గర అలా కురిపించాడు. తర్వాత ఆయాసాన్ని గూర్చి సణిగారు. ఇప్పుడు ఆ బలవంతులని ఇక్కడ సణుగుతా ఉన్నారు. ఆ బలవంతులని మేము జయించలేమని అంటే చూడండి, దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు మనం ఎన్నిసార్లు సణుగుతాం. దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. మనం అనుకోవచ్చు, ఇంట్లో నువ్వు సణుక్కుని ఇక్కడికి వచ్చి ఏమీ లేదు, అసలు నాకు ఏమీ లేదండి అని మనం సైలెంట్గా ఉండొచ్చు. అక్కడ మన గురించి ఒక గ్రంథం రాయబడి ఉంటుంది. ఆ గ్రంథంలో మనం ఎన్నిసార్లు చదివాము, ఎన్నిసార్లు అల్ప విశ్వాసులుగా మారాము, ఎన్నిసార్లు అవిశ్వాసులుగా దేవుని పైన తిరుగుబాటు చేశాము, ఎన్నిసార్లు రాళ్ళిచ్చి సేవకులను కొట్టాలని చూసాము, మంచి చెప్పేవాళ్ళని కొట్టాలని చూస్తున్నాము. అన్నీ ఎక్కడ రాస్తున్నాడు దేవుడు? జీవగ్రంథం కాదు, మన ఇంకొక గ్రంథం ఉంటుంది, మన గురించిన గ్రంథాలు ఉంటాయి, ఎవరి పేర్ల మీద గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల్లో రాస్తాడు. జీవగ్రంథంలో పేరు ఎందుకంటే పరలోకానికి ఎంట్రీ ఉందా లేదా, అది మాత్రమే జీవగ్రంథంలో.
కానీ మనందరి గురించి ఇంకా కొన్ని ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంటుంది, మన బ్రతుకు చరిత్ర. ఏంటి చెప్పండి? మన జీవ చరిత్ర అంతా కూడా ఒకటి. అదే చిట్టా కొద్దిలో చిట్టా. అందుకని ఆయన అంటున్నాడు, 10 మార్లు నా మాట వినక నన్ను. ఇప్పుడు నిజానికి మనం వెతుక్కోవాలి, ఎన్ని 10 సార్లు మనం లెక్క పెట్టుకోవాలి, కానీ దేవుడు ఎంత చక్కగా అందుకనే మనం అనే ప్రతి మాట, మనలో వచ్చే ప్రతి తలంపు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడండి, చూస్తూ ఉన్నాడు. తొందరపడి అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో, సందేహముతో కూడిన మాటలు, భయముతో కూడిన మాటలు, అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడితే దేవుడు లెక్కిస్తా ఉన్నాడు. దేవుడు లెక్కిస్తున్నాడు, శిక్షించక మానడు. ఏంటంటే అది శిక్షించక మానడు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యానికి ప్రయాణమై, అంటే ఏమంటున్నాడు? దేవుడే వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు. తిరిగి ఎవరెవరైతే ఏడ్చారో వాళ్ళెవ్వరూ కనానును చూడరు. ఏంటంట? ఈరోజు మనం అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో ఏడిస్తే పరలోకాన్ని మనం చూడమండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యంలో నేను చదవండి. ప్రకటన 21:8. చదవండి. ప్రకటన 21:8. 21:8 అమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, తాంత్రికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది మొదటి 2 వచనాలు చూసుకోండి, 2 పదాలు. పిరికి వారు. ఇప్పుడు వీళ్ళలో ఉన్నది ఏంటి చెప్పండి? పిరికితనము, అవిశ్వాసము. మనలో జయించలేము అన్న పిరికితనము కానీ, అవిశ్వాసము కానీ మనలోనికి వస్తే దేవుడు ప్రవేశపెడతారని చెప్పిన కనానికి, ఆ పరలోకాన్ని మనం చూడలేమంటండి. చూడండి, ఒక చిన్న అవిశ్వాసమే అని మనం అనుకుంటాం, కానీ అది ఎక్కడికి పడేస్తుంది మనల్ని? పరలోకాన్ని, ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్ళనివ్వకుండా తిరిగి మనల్ని వెనక్కి నడిపించేదిగా ఉంటుంది. అందుకనే విశ్వాసము కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలి? విశ్వాసము కలిగి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరు పరీక్షించుకొనండి. అంతకుముందు కూడా చెప్పా, ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేసుకున్నట్టు 2 నెలకోసారి 3 నెలలకోసారి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. ఏం చేసుకోవాలా? విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. ఎక్కడన్నా అల్ప విశ్వాసం వచ్చిందా, ఎక్కడన్నా అవిశ్వాసం వచ్చిందా? షుగర్ డౌన్ అయినా కష్టమే, ఎక్కువైనా కష్టమే. మనలో విశ్వాసం తగ్గినా కష్టమే, పెరిగితే ఏ తప్పు లేదు, ఇది పెరగాల్సిందే. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి వెళ్ళాలి, కానీ అల్ప విశ్వాసానికి, అవిశ్వాసానికి అసలుకే రావద్దు. అల్ప విశ్వాసమే సందేహాలని, భయాలను పుట్టిస్తుందంటే అవిశ్వాసం ఇంకా తిరుగుబాటుని, అలక్ష్యాన్ని చేస్తుంది. అంటే అల్ప విశ్వాసం కూడా ఆవగింజంత కూడా లేదనమాట. ఇక వాడికి ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నాడు ఇప్పుడు? వీడికి ఆవగింజంత ఉంటే జరగాల్సినవి చాలా జరుగుతాయి. ఆవగింజంత ఉంటేనే మొత్తం జరగాల్సి, మనం ఏదంటే జరుగుద్దని దేవుడు చెప్తుంటే అసలు ఇక ఆవగింజంత కూడా మనకి లేదంటే అది అవిశ్వాసం. ఆ అవిశ్వాసం మనలో ఉంటే మనం పరలోకానికి ఎప్పుడు కూడా వెళ్ళలేము. అందుకని హెబ్రీ 3:19 కూడా చూడండి, దేవుడు అక్కడ చాలా దుఃఖపడుతున్నాడు అక్కడ వారి గురించి. హెబ్రీ 3:19. అందుకే పిరికి వారుగా ఉండవద్దు, అవిశ్వాసులుగా మనము ఆత్మయాత్రలో ఉండకూడదని సంఖ్యాకాండం 10. దేని వలన ప్రవేశింపలేకపోయారు కనానులోనికి? అవిశ్వాసము చేతనే వారు గ్రహించుచున్నాము. 16వ వచనం నుండి కూడా 15వ వచనం నుండి కూడా చూడండి, 13-15 నుంచి.
మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలోని కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటారు. మొదట్లో విశ్వాసంతో తెగ పరిగెడుతూ ఉంటాం మనం. ఇవి ఎంతవరకు ఎప్పటి వరకు ఉండాలి? ఇదే విశ్వాసము అంతము వరకు దృఢముగా ఉండాలి. అంతము వరకు అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మధ్యలో సడలిపోవద్దు, మధ్యలో బలహీన పడవద్దు, పరిస్థితులను చూసి కూడా మనము కదల్చబడకుండా అంతము వరకు ఎప్పుడైతే గట్టిగా ఉంటామో దృఢ విశ్వాసము, దాన్నే ఏమంటారు? దృఢ విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే అప్పుడే క్రీస్తుతో పాలివారమై ఉంటాం, పరలోకానికి వెళుతూ ఉంటాం. 16వ వచనం చూడండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరంటే వీళ్ళందరూ కూడా ఈ అవిశ్వాసపు గుంపు అంట, దేవునికి కోపం పుట్టించిన గుంపు. ఎవరంట? విని, వాక్యం విని ఆయన విశ్వాసపు కార్యాలు విన్నారు, సాక్ష్యాలు విన్నారు, అద్భుతాలు చూశారు, కానీ దేవునికి మళ్ళా కోపం పుట్టించారు. ఎందుకు? వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ఆయన ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే. ఎవరి గురించి ప్రమాణం చేశాడంట? వీళ్ళు కనాను చూడరు. ఎవరైతే ఏడ్చారో, ఎవరైతే బాబోయ్ వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామన్నారో, రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారో వాళ్ళెవ్వరూ కనాను చూడ. అవిధేయులైన వారు. ఎన్ని పేర్లు ఉన్నాయండి అవిశ్వాసానికి? అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటుతనము, దేవునిని అలక్ష్యము చేయడము, పిరికితనము, ఇవన్నీ దగ్గరే. మనం ఒక్కొక్క దాన్ని చూసి నాలో అది లేదు, ఇది లేదు, ఇది లేదనుకుంటా ఉన్నాం. పిరికితనం ఉన్నా అవిశ్వాసం ఉన్నట్టే. అవిధేయులుగా మాట వినకపోయినా, ఆయన నమ్మకపోయినా, ఆయన చూసుకుంటాడని మనం విశ్వాసంతో ఉండకపోయినా మనం కనానికి వెళ్ళలేము. అవిధేయులముగానే మరి మనం ఉంటాము. మనకి మనం ఏమనుకుంటాం? బలహీనపడుతూ మనకి మనం విశ్వాసం కలిగి ఉన్నామని మరి మనం అనుకుంటాం. కాబట్టి వారి అవిశ్వాసము చేతనే వారు కనానికి వెళ్ళలేదని మనం గ్రహిస్తూ ఉన్నాము. నేడు అటువంటి అవిశ్వాసము మనలో చేరకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? జాగ్రత్త పడాలి. కాబట్టి అవిశ్వాసానికి వ్యతిరేకమైనవన్నీ విశ్వాసానికి వ్యతిరేకమైనవి. ఇప్పుడు అవిశ్వాసం ఏం చేస్తుంది? వెనక్కి లాగుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ముందుకు చూస్తుంది. విశ్వాసము ముందుకు చూస్తుంది. ఆ అవిశ్వాసము నిరుత్సాహపడేటట్లు చేస్తుంది. విశ్వాసము దేవుని యందు ఆనందించేటట్లు చేస్తుంది. అందుకని యెహోషువ కాలేబులు అన్నారు, యెహోవా మన యందు ఆనందిస్తే మనల్ని ఆ దేశంలోకి తీసుకెళ్తాడు. మనం దేవుని యందు ఆనందిస్తాం. హబక్కూకు అంటాడుగా, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, ఆ జురపు పండ్లన్నీ రాలిపోయినా నేను నా యెహోవా యందు ఆనందిస్తా. దేవుని యందు అన్ని పరిస్థితులలో దేవుని యందు ఆనందిస్తూ మనం ముందుకెళ్ళిపోవడమే విశ్వాస యాత్ర. విశ్వాసం కలిగి మరి మనము ఉన్నట్లు. ఇంకా అవిశ్వాసం విభేదాలను కలిగిస్తుంది, విశ్వాసం ఐక్యతను కలిగిస్తుంది. ఈ ఇద్దరు ఏం చేస్తా ఉన్నారు? అందరం కలిసి వెళ్దామండి, ఏం కాదండి, జయిస్తామండి అని ఐక్యపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 మంది ఏం చేస్తూ ఉన్నారు? 10 గోత్రాల వాళ్ళు మనుషుని పెట్టుకొని మనము గుంపు చేసుకొని మనం వెనక్కి వెళ్ళిపోదాము అని ఇంకొక గుంపు అంటే అది విభేదాలు కలిగిస్తుంది. విశ్వాసం ఏం కలిగిస్తుంది? ఐక్యతని కలిగిస్తుంది. ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది సణుగుతుంది అవిశ్వాసము. విశ్వాసము నమ్మకం కలిగి ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? నమ్మకము కలిగి ఉంటుంది. అవిశ్వాసము తిరుగుబాటు చేపిస్తే విశ్వాసం విధేయత కలిగి ఉంటుంది. శ్రమలలో కూడా విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభుల వారు శిలువ శ్రమలలో కూడా ఎలాగున్నారు? మౌనంగా విధేయత. అందుకే శ్రమలు మనకి ఏం నేర్పిస్తాయి? విధేయతను నేర్పిస్తాయి, లోబడాన్ని నేర్పిస్తాయి. దేవునికి ఎట్లా లోబడాలలో శ్రమలే మనకు నేర్పిస్తాయి. కాబట్టి ఆ శ్రమల ఆ బలమైన సమస్య ఎందుకు వచ్చింది అంటే మనం విధేయతను నేర్చుకోవడానికి. అందుకని విశ్వాసులు విధేయత కలిగి ఉంటారు. అవిశ్వాసం మార్గం తప్పిస్తుంది, విశ్వాసం మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. అది నరకానికి తీసుకెళ్తే విశ్వాసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం చేరవలసిన గమ్యస్థానానికి, పరలోకానికి మరి మనల్ని చేర్చే విధముగా ఉంటుంది. కాబట్టి ఈ దినమున మరి ఆ 13, 14 వచనాలలో అల్ప విశ్వాసము, అవిశ్వాసము, తిరుగుబాటుతనము, అవిధేయత, ఈ మూర్ఖత్వము, దేవుని అలక్ష్యం చేయడము, నమ్మిక ఉంచకపోవడము,
ఇవన్నీ కూడా మనల్ని పరలోక యాత్ర నుండి ఎట్లా తప్పిస్తాయో, ఆత్మీయ జీవితంలో ఎట్లా పడద్రేస్తాయో అవన్నీ కూడా మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14:26 వచనంలో. మరియు మోషే అహరోనులకు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజంలో నేను ఎంతవరకు సహించాలి? ఇజ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సడిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయదని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయం. ఎంత కఠినంగా ఉంది చూడండి. అక్కడేమో క్షమించు అంటే నీ మాటను బట్టి క్షమించి ఉన్నాను అన్నాడు. అంటే పాపాన్ని అయితే క్షమించాడు, వారి యొక్క దోషాన్ని అయితే మాటను బట్టి అయితే క్షమించాడు, కానీ శిక్ష మరణం అయితే తప్పించుకోలేకపోయాడు. మరణాన్ని అక్కడ తప్పించుకోలేకపోయారు. ఈరోజు మనం పొరపాట్లు చేసి దేవుని సన్నిధిలో క్షమించమని అడుగుతూ ఉన్నాం. ఆయన క్షమిస్తాడు, కానీ దానికి తగిన శిక్షను అయితే మనము భరించాల్సి ఉంది. ఆ శిక్షా ఫలాన్ని అయితే మరి మనము పొందుకోవాలి. అందుకని అక్కడ చూడండి, ఎవరెవరైతే నా చెవిలో చెప్పినట్టు నేను మీ ఎడల చేసేదను. ఎంతమంది? మీ శవాలన్నీ అరణ్యంలోనే రాలిపోతాయి. ఎవరంట వాళ్ళు? లెక్క చొప్పున మీలో లెక్కించబడ్డవాళ్ళు. 20 సంవత్సరాల నుంచి పై మొదలుకున్న వారందరినీ ఇజ్రాయేలులో పురుషులను లెక్కించారు కదా, వీరందరూ ఏడ్చారు కదా. ఈ లెక్క పెట్టిన వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోతారు. ఎంతమంది చెప్పండి? 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన పురుషులందరూ ఎంతమంది? 6 లక్షల. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46 వచనంలోనే ఉంటుంది. 6,356,000 ఎంత ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 46లోనే ఉంటుంది. 6,03,550 మంది. ఎంతమంది చెప్పండి? ఎంతమంది అవిశ్వాసులు ఉన్నారు ఇప్పుడు? 6,03,550. ఇందులో లేవీలు లెక్కించబడాల. ఇందులో లేవీలని లెక్కించలేదు. ఇందులో యెహోషువ, కాలేబులు వాళ్ళిద్దరు మాత్రం పక్కన ఉన్నారు. ఈ 6 లక్షల మందిలో ఎవరెవరైతే ఏడ్చారో అందరూ కూడా అరణ్యములోనే రాలిపోతారు. సణిగిన వారందరూ రాలిపోతారు. అవిశ్వాసముతో గుణిగిన వారు, సణిగిన వారు, విశ్వాసము లేని వారు, అవిధేయత కలిగిన వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోతామంది. చూడండి, పరలోక యాత్రలో మనం ఎందుకు చాలామంది చేరలేకపోతున్నారు అంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి. కాబట్టి మరి కాలేబు యెహోషువలను మాత్రం అందులో నుంచి తీసివేసినట్టుగా మనం చూస్తాం. 31 వారు కొల్లబోదని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించి కొనెదరు. అయితే మీ శవములు అరణ్యములో రాలును. మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోషిని భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలిసి పొందురు. ఇది యెహోవా నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీనిని చేసేదను. ఈ అరణ్యములోనే వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అన్నాడంట. చూడండి, ఎవరిని ఏడ్చిన వాళ్ళని నేను నశింపజేస్తాను, కానీ ఏ పిల్లలనైతే అక్కడ వారు చంపివేస్తారని వారు భయపడ్డారో ఆ పిల్లలకి మాత్రం నేను ఆ దేశంలో ప్రవేశాన్ని ఇస్తాను. అంటే వీరి యొక్క తరము, 2వ తరము వారు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఏడ్చిన వారందరూ కూడా అక్కడ. వీళ్ళు 40 దినాలు వేగు చూడడానికి వెళ్ళారు. ఎన్ని దినాలు అంటే 40 దినాలు ఇక్కడ కాదేశంలో వాళ్ళు ఉన్నారు. ఈ 40 దినాల లెక్క ప్రకారం ఒక్క దినానికి ఎన్ని సంవత్సరం అంటే 40 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే వీళ్ళు అరణ్యంలో ఆత్మీయ యాత్రలో ఇంకా ముందుకు వెళ్ళలేము. అవిశ్వాసం ఉంటే ఆత్మీయ యాత్రలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము. పరిపూర్ణమైన నమ్మకము దేవునిపైన మనం భారాన్ని వేయలేకపోతే ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళలేము. మనం ఎక్కడ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మరి అవిశ్వాసపు మాటలు,
కలిగిన ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యాత్రలో ఎదురైన ఆ యొక్క బలవంతులను బట్టి వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఏడ్చిన ఏడుపును బట్టి సర్వ సమాజానికి వ్యతిరేకంగా, సర్వ సమాజము నాయకులకు వ్యతిరేకంగా తిరగడాన్ని బట్టి వాళ్ళు 40 సంవత్సరాలు దోష శిక్షను భరించుకుంటూ, అక్కడ ఇంకొక చక్కని మాట అన్నారు చూడండి, వ్యభిచార శిక్ష అంట. అంటే దానిని ఏ పాపంతో పోల్చాడు దేవుడు? వ్యభిచారంతో పోల్చాడు. ఏ శిక్ష అది? వ్యభిచార శిక్ష. విగ్రహారాధన అంటే ఒక్కటే వ్యభిచారం కాదు, దేవుని నమ్మకపోవడం కూడా వ్యభిచారం. ఏం చెప్పండి? మరి ఇంకెవరిని నమ్ముతావు దేవుని నమ్మకపోతే? ఐగుప్తుకి వెళ్తాం అంటున్నావు అంటే ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? ఇంకో నాయకుడిని పెట్టుకొని ఐగుప్తుకి పోతామంటే ఇప్పుడు ఎవరి మీద నీకు నమ్మకం ఉంది? లోకం పైన నమ్మకం ఉంది. లోకాన్ని నమ్ముతున్నావు, ఆ నమ్మిన దేవుణ్ణి నమ్మితే కష్టపడి నేను ముందు తీసుకెళ్తాడు కదా. అదే వ్యభిచార శిక్ష. దేవుని నమ్మకపోవడము, దేవుని పైన పరిపూర్ణ విశ్వాసం ఉంచకపోవడం కూడా వ్యభిచార శిక్షనే. అందుకే మీ వ్యభిచార శిక్షను మీరు భరించుకుంటూ 40 ఏళ్ళు అలాగే తిరుగుతారు, ఇక్కడే క్షీణించిపోతారు, ఇక్కడే మీరు చనిపోతారు అని చెప్పాడు. ఆ దేశంలో సంచరించుటకై మోసే చేత పంపబడిన తిరిగి వచ్చి ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద చనువునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత, ఎవరు ఈ చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు అప్పటికప్పుడే అదే రోజు తెగులు చేత అక్కడ చచ్చిపోయారంట. దేవుని మహిమ వచ్చేసిందా ప్రతిష్ఠ గుడారంలోనికి? ఆ సమాజం ఎప్పుడైతే దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడో అదే సమయంలో 10 మంది ప్రాణాలు అక్కడికక్కడే పోయింది. తబేరాలో కొంతమంది చచ్చిపోయారు, అగ్ని వారిని చంపేసింది. కిబ్రోతు హత్తా వాళ్ళు దురాశ వలన కొంతమంది చంపబడి సమాధులు పెట్టబడ్డారు. మళ్ళీ ఇక్కడ అవిశ్వాసమును బట్టి ఆ యొక్క 10 మంది అక్కడ చచ్చిపోయారు. వారి మాటలు నమ్మి మరి వారి నాయకులపైన తిరుగుబాటు చేసిన వాళ్ళు అరణ్యములోనే క్షీణించిపోయేటట్లుగా దేవుడు అక్కడ చేశారు. ఎప్పుడైతే మరి ఈ యెఫున్నా కుమారుడైన కాలేబు, యెహోషువ మాత్రం బ్రతికారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశం గురించి మంచి మాటలు పలికారు. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగానే జనులు చాలా దుఃఖపడ్డారంట. చూడండి, వాళ్ళకన్నా దుఃఖం వచ్చింది. ఈరోజు మనకి ఎంత కఠినంగా ఉంటాయి కదా. అందుకని హెబ్రీలలో ఏమన్నాడు, ఆ రోజు హృదయాలు వాళ్ళని కఠినం చేసుకున్నట్టు మీరు ఈరోజు కఠినం చేసుకోకండి. మనలో ఏదైనా లోపం ఉందంటే వెంటనే మనం సరి చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. కఠినపరుచుకోవద్దు మన హృదయాలని. అక్కడ చెప్పగానే వాళ్ళందరూ దుఃఖించి ఇప్పుడేమంటున్నారు, అయ్యా ఇంకా మేము వెనక్కి వెళ్దాం, ఇప్పుడు ముందుకే వెళ్దాం, మేము ముందుకే వెళ్దాం కదా, మనం జయిద్దామని అనేసరికి వాళ్ళు పొద్దున్నే లేచి ఏం చేశారంట, ఆ కొనకెక్కి చిత్తమండి మేము పాపం చేశాం, ఆయన దేవుడు చెప్పిన స్థలానికి వెళుదాం అంటే అప్పుడు మోషే అంటున్నాడు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు, యెహోవా మాట మీరు వినుచున్నారేమి, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుతురు, మీరు సాగిపోకుడి అని చెప్పినా కూడా ఏలైనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూదురు, మీరు యెహోవాను అనుసరించడం మానితరి గనక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయినా కూడా వాళ్ళు మూర్ఖంగా మేము యుద్ధం చేసి ఆ కరాన్ని స్వాధీనం చేసుకుందామని వెళ్ళి ఏం చేశారంట, అక్కడ వెళ్ళగానే అక్కడ ఉన్న అమాలేకులు కనానీయులు అందరూ కూడా వచ్చి వీళ్ళని తరిమి కొట్టి హతము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మందసము కానీ మోషే కానీ వారితో కూడా వెళ్ళలేదు. చూడండి, దేవుడు ఒకసారి శిక్షించాక దేవుడు ఇక వారి వెంట రాడు. దేవుడు ఏమన్నాడు, శిక్ష ఇచ్చేశాడు, మీరు ఇక్కడే చచ్చిపోవాలి అరణ్యంలో అన్నాక కూడా వీళ్ళు ఏం చేశారు, శిక్ష వచ్చాక ఇంకప్పుడు మేము పోతాం అన్నా కూడా దేవుడు వారితో దేవుడు ఇంకా రాడండి, మీరు వెళ్ళకండి అని చెప్పినా కూడా కొద్దిమంది ఉంటారు మూర్ఖంగా, మాకు రైట్ అండి, మాకు పరలోకం మేము ఇలాగే వెళ్ళిపోతామని ఎవ్వరి మాట వినరు. మూర్ఖించి వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేశారు, ఎవరికైతే వీళ్ళు భయపడ్డారో వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టి హతం చేశారు. అంటే మూర్ఖంగా కూడా వెళ్ళకూడదు. ఆయన మందసము లేకుండా, నాయకత్వము లేకుండా, నాయకుడు లేకుండా ఆత్మీయ యాత్రలో మనం ముందుకు వెళ్ళలేము. ఏం లేవు చెప్పండి, ముందుకు వెళ్ళలేము. చాలామంది అనుకుంటారు మా విశ్వాసము మా బలము ఎప్పటి నుంచో మనం భక్తి చేస్తున్నాం కాబట్టి మనకి పరలోకం గ్యారంటీ, వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మందసము నాయకత్వము నాయకుడు లేకుండా వెళితే అపవాది ఏం చేస్తాడు, మనల్ని తరిమి కొట్టే విధముగా ఉంటుంది. కాబట్టి మందసం లేదు కాబట్టి ఆ దినమున వాళ్ళందరినీ కూడా తరిమి హతం చేశారు. అంటే మూర్ఖంగా వెళ్ళి కొంతమంది చచ్చిపోయారు. ఏం చెప్పండి, మూర్ఖంగా వెళ్ళి కొంతమంది చచ్చిపోయారు. చూడండి, అందుకనే మరి అవిశ్వాసము అనేది ఎంత భయంకరమైన పాపమో
మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో తెలియచేయబడింది. అవిశ్వాసం అంటే మనం ఏమనుకుంటామంటే అసలు యేసు ప్రభువు నమ్మని వాళ్ళు అవిశ్వాసులు అనుకుంటున్నాం. ఎవరు అవిశ్వాసులు అనుకుంటున్నాం? తెలియని వాళ్ళది అవిశ్వాసం అనుకుంటున్నాం. కానీ నమ్మి అన్ని అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడి వెనకకి తిరగడము, భయపడి వెనకకి వెళ్ళాలని ఆలోచన చేయడమే. వాళ్ళు పోలేదండి, ఇంకా ఆలోచన చేసుకున్నారు అంతే. అంటే అటువంటి ఆలోచన రావడము కూడా ఎంత భయంకరమైన పాపము. దేవుని నమ్మకపోవడం. దేవునిని మనం విశ్వసించామంటే పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మనం వెళ్ళాలి. కానీ మనం అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులుగా మారితే మనము ఎప్పటికీ కూడా ఆ పరలోక రాజ్యాన్ని చూడము. అందుకని ఆత్మీయ యాత్రలో జారుడు మెట్లని చెప్పా. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకుని గుర్తుంచుకోవాలి కదండి. దేనిని గురించి సనగడమే కానీ, సమస్యను బట్టి సనగడమే కానీ, దుఃఖపడ్డమే కానీ మరి అవన్నీ చేస్తే ఎప్పటికీ కూడా ఆత్మీయ యాత్రల్లో ముందున్నాం. ఆ 40 ఏళ్ళు వాళ్ళు ఎలాగైతే అరణ్యంలో తిరిగారో మనం ఇక్కడే భక్తి చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాం. చేస్తూనే ఉంటాం, భక్తి చేస్తూనే ఉంటాం, అందరం మందిరంలోనే ఉంటాం, ప్రార్థనలోనే ఉంటాం. ఆయన రాకడ వచ్చినప్పుడు ఇందులో ఎంతమంది ఎత్తపడతారో, ఎంతమంది విడవబడతారో అది దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం మాట్లాడిన ప్రతి మాట, మన అవిశ్వాసం ఎంత, మన విశ్వాసం ఎంత అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ప్రతిదీ కూడా నిర్ణయించబడి ఉంది. మనుషుల దగ్గర మనం గొప్పవారిగా ఉండడం గొప్ప కాదు. దేవుని చేత మరి మనము మెప్పు పొందుకోవాలి. ఆ రాజ్యంలో దేవునితో కూడా ఉండే గుంపులో మనం ఉండాలి. కాబట్టి సమస్యను బట్టి దుఃఖపడకండి. మొదటి వచనములోనే వారు ఎలుగెత్తి ఏడ్చారంట. బాబోయ్ నాకు ఇంత బాధ వచ్చిందని ఎలుగెత్తి. కొద్దిమంది మరీ ఘోరంగా ఏడుస్తారు సమస్యలను బట్టి. దయచేసి సమస్యను బట్టి ఏడవకండి. సమస్యను జయించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడని విశ్వాసము కలిగి ఆయన పాదాల మీద పడి, అయ్యా నువ్వు నాకు బలం ఇవ్వు, దీన్ని జయించడానికి కావలసిన శక్తినివ్వు, బలమునివ్వు, ఎటువంటి అవిశ్వాసము కానీ అల్ప విశ్వాసము కానీ నాలో రాకుండా నాకు సహాయము దయచేయి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.